నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం ఈరోజు కూడా ఒక సూపర్ టాపిక్ తీసుకొచ్చాను. ఏంటంటే ఇది మీరు న్యూమరాలజీ క్లాస్ కూడా అని అనుకోవచ్చు. ఎందుకంటే స్పష్టంగా కోట్ల రూపాయలు తెచ్చిపెట్టే న్యూమరాలజీ ఫాలో అయితే సింపుల్గా అలా 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 వెళ్ళిపోతుంది. అంటే మనం న్యూమరాలజీని ఫాలో అయితే దాదాపు నష్టపోకుండా ఉంటాం. ఖచ్చితంగా న్యూమరాలజీని ఫాలో అవ్వండి, గ్యారంటీగా మన సక్సెస్ అనేది ఉంటుంది. చూసుకొని ముందుకెళ్ళండి. లైఫ్ అంతా కూడా సక్సెస్ బాటలో నడవాలంటే మనందరం కూడా డబ్బు కోసం మనం చేసే ప్రయత్నం అంతా ఇంత కాదు. కొంతమంది నక్షత్రాలు ఉంటాయి, కొంతమందికి నంబర్స్ ఉంటాయి, కొంతమందికి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మనం నంబర్స్ ప్రభావము మన పైన ఎంతవరకు చూపిస్తుంది, మీకు నిజమైన న్యూమరాలజీ ఎలా ఉంటుంది, ఒక నంబర్కి ఒక నంబర్ పడదంటనే చాలామంది బుక్స్ చదువుతున్నారు. మాలాంటి న్యూమరాలజిస్టులు బుక్స్ రాసి ఉంటారు. ఆస్ట్రాలజిస్టులే న్యూమరాలజీ బుక్స్ రాశారు చాలా వరకు. చాలామంది దాన్ని ఫాలో అయ్యి చదివి అని ఇదే మెయిన్ న్యూమరాలజీ అనుకుంటున్నారు. దయచేసి కాదు. ఇక్కడ న్యూమరాలజీ పవర్ అనేది ఒక గ్రహాలకు సంబంధించింది. మరి ఆస్ట్రాలజీలో గ్రహాలు ఉన్నాయి కదా, మరి ఎలా అంటే ఇక్కడ న్యూమరాలజీ డైరెక్ట్ పనిచేస్తుంది. అదేంటో పూర్తిగా తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయ స్వామినే నమః. మీ అందరికి కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కృప కలగాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే లైఫ్ అంతా మనం మంచి సక్సెస్ కావాలన్నప్పుడు కనీసం 6 నెలలకు ఒక్కసారి మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే 6 నెలలకు ఒకసారి గానుగాపుర దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోండి. అక్కడ కనీసం ఒక గంటన్నర సేపు ఉండండి. మీ పడిపోయిన లాకు ఇలా ఓపెన్ అయిపోయినట్టే. ఇక్కడ ఆరా పవర్స్ చాలా అమోఘంగా ఉన్నాయి. మన తిరుపతిలో కావచ్చు, మన శ్రీశైలంలో కావచ్చు, షిరిడీలో కావచ్చు, అరుణాచలంలో కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద టెంపుల్స్ చాలా ఉన్నాయి. అక్కడ ఆరా పవర్ ఎంత ఉందో అలాంటి ఆరా పవర్ ఇక్కడ కూడా ఉంది. ఈజీగా దర్శనం చేసుకోవచ్చు. ఒక 1.5 అవర్ మనం అక్కడ ఉంటే మనలోని నెగిటివ్ ఎనర్జీ ఇలా లాగేస్తుంది. మీరు టెంపుల్ లోపలికి ఎంట్రీ అయ్యాక గర్భగుడిలోకి ఎంట్రీ అవ్వడానికి ఒక ఎంట్రీ వస్తుంది. ఆ ఎంట్రీలో మీరు గమనించండి, మీలోని ఎనర్జీ కొంచెంగా వెళ్ళిపోతుంటుంది. ఒక 1 అవర్ ఏ టెంపుల్లోనైనా సరే మీరు చాలా మంది విఐపి దర్శనాలు చేసుకొని వెళ్తుంటారు. ఇట్లా వెళ్ళి అటు రావాలి. ఎనర్జీ ఎక్కడ లాగేస్తుంది, నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి రావాలంటే ఆ గర్భగుడిలో కావచ్చు, గర్భగుడి చుట్టుపక్కల కావచ్చు, కనీసం ఒక 1.5 అవర్ ఉంటే మీలోని నెగిటివ్ ఎనర్జీ లాగేస్తుంది. దయచేసి గుర్తించండి. ఎవరైనా సరే ఏదో నాకు విఐపి ట్రీట్మెంట్ దొరుకుతుంది, విఐపి లాగా నేను వెళ్తున్నా అంటే, నేను ఎప్పుడు కూడా నాకు ఎంతో మంది తెలిసినా కూడా విఐపి లాగా వెళ్ళాలని నాకు అనిపించదు. ఎందుకంటే ఒక 1.5 అవర్ అక్కడ మనం కూర్చోలేం. విఐపి దర్శనం ఏంటి, దేవుడి దగ్గరికి తీసుకెళ్తాడు, మంచి దేవుని దర్శనం చేపిస్తాడు, వెంటనే బయటికి తీసుకొచ్చేస్తాడు. నువ్వు అక్కడ నీ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ కోల్పోయి తీసేసుకుంది ఎక్కడ. కానీ అదే మనం లైన్లో ఉండి చూసుకొని ఒక 1.5 అవర్ అక్కడ ఉంటే ఆ ఎనర్జీసే వేరు. చూసుకొని చేసుకోండి. నెక్స్ట్, మనము న్యూమరాలజీ నిజమైనది ఏంటంటే మనందరికీ గ్రహరీత్యాలు పనిచేస్తుంటాయి. ఒకటి సూర్యుడు తత్వము మన న్యూమరాలజీలో పనిచేస్తుంది, అదే 1 నంబర్. తర్వాత చంద్రుడి తత్వం, అది 2 నంబర్. అలాగే గురువు తత్వం, అది 3 నంబర్. అలాగే మనకు రాహు తత్వం 4 నంబర్. అలాగే బుధుడి తత్వం 5 నంబర్. అలాగే మనకు శుక్రుడి తత్వం 6 నంబర్. అలాగే కేతు తత్వం 7 నంబర్. అలాగే శని తత్వం 8 నంబర్. అలాగే కుజుడి తత్వం 9 నంబర్. ఇది మీకు క్లాస్ కూడా అనుకోండి. దయచేసి కరెక్ట్గా వింటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలాగే మీరందరూ కూడా
ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ పెట్టండి. దయచేసి మీరు ప్రపంచంలో ఎక్కడి నుంచి చూస్తున్నా నా వీడియో ఎంతవరకు చూస్తున్నారో, ఎంతమంది చూస్తున్నారు అనేది సింపుల్గా నాకు కొంచెం అర్థం అవడం కోసం నేను ఈ చిన్న రిక్వెస్ట్. అలాగే మనందరికీ కూడా ఒక మంచి మొబైల్ నంబర్, అంటే 9 గ్రహాల మిళితమైన మొబైల్ నంబర్. చూడండి కింద మీ నంబర్లో చూడండి 1 2 3 4 5 6 7 8 9 అన్నీ ఉంటాయి నంబర్లో. ఇంకొక 5 డబల్ ఉంటాయి, అంటే దీన్ని టోటల్ చేస్తే 50 టోటల్ వస్తుంది. ఇలా గ్రహరీత్యా మన నంబర్స్ కావచ్చు, మనం కావచ్చు, ఈ గ్రహరీత్యా మనము పని చేస్తున్నాం. ఇక్కడ చూసుకొని ముందుకెళ్దాం. అలాగే మనకు అదే గ్రహాల శక్తి, ఒక ఆరా శక్తి, ఒక దైవ శక్తి, టెంపుల్స్ లో ఒక ఆరా శక్తి ఎలా ఉంటుందో, ఈ గ్రహశక్తి అన్ని గ్రహశక్తులు కూడా మనకు మిళితమై చేసేది ఒక కుబేర రాడ్ ఉంది. ఈ కుబేర రాడ్ లో అన్ని గ్రహాలకు సంబంధించిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి. ఈ ఐటమ్స్ ఈ గ్రహాల శక్తిని లాగేసి మనకు ఒక విశ్వశక్తిని తీసుకొని మన ఇంట్లో దీన్ని స్థాపించుకున్నప్పుడు ఈ గ్రహ శక్తులన్నీ వచ్చి మన యొక్క కుండలిని వ్యవస్థని, మన యొక్క పవర్స్ ని, ఈ గ్రహశక్తి ప్రతి ఒక్క దానికి కూడా మనకు ఉంటుంది. కాబట్టి ఈ గ్రహశక్తి మనకు 7 చక్రాస్ అనేటి కూడా ఈ యొక్క కుబేర రాడ్ వల్ల యాక్టివేట్ అయి మన ఆరా పవర్స్ పెరిగి మన అమోఘమైన తెలివితేటలతో మన పనులు, మన యొక్క బిజినెస్ లు సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్లేలా చేస్తుంది ఈ కుబేర రాడ్. దీన్ని చూసుకోండి. అలాగే మ్యారేజ్ ఎనర్జీ, మీ మ్యారేజ్ ఎనర్జీ ఏ డేట్ లో ఉంది? ఇక్కడ ఇందాక నేను చెప్పాను, ప్రతి ఒక్కటి కూడా గ్రహాలతో మిళితమైంది. ఈ గ్రహాలని కరెక్ట్ గా చూసుకుంటే మీ లైఫ్ అంతా కూడా సక్సెస్ ఉంటుంది. ఇక్కడ మనం 19th మ్యారేజ్ డేట్ అంటున్నాం, 19th ఆగస్టు 2026. ఈ డేట్ లో ఏమేం నంబర్స్ ఉన్నాయి? 1 నంబరు సూర్యశక్తిని ఇస్తుంది మీకు. అంటే ఈ మ్యారేజ్ డేట్ మీకు మారితే, మీరు కొత్త మ్యారేజ్ డేట్ చేసుకున్నా, ఇది ప్రతి నెల వస్తుంది. 1 10 19 ఈ 3 డేట్లు కంపల్సరీ బాగుంటాయి. మిగతా అన్ని కూడా అటట్టు ఉంటాయి. దాన్ని బట్టి నేను చేద్దాం. నెక్స్ట్ 9 నంబర్ ఉంది, కుజుడు నంబర్. 1 9 అంటే ఒక సూర్యుడు రాజు, ఒక కుజుడు సైన్యాధిపతి. అంటే ఒక రాజు ఆజ్ఞాపిస్తే ఒక సైన్యాధిపతి, ఒక హోమ్ మినిస్టర్, అంటే మొత్తము పటిష్టమైన భద్రత ఈయననే ఇస్తాడు రాజు. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఉంటే మన లైఫ్ లో ఇంకా ఈయన పటిష్టమైన భద్రతతో, ఒక ఆయుధ సామాగ్రితో, ఒక మనకు భూములకు అధిపతి అన్ని కూడా ఈ కుజుడు చేస్తాడు. కాబట్టి ఇదంతా కూడా మనందరికీ 1 9 కాంబినేషన్. మళ్ళీ దీన్ని ప్లస్ చేస్తే మళ్ళీ 1 వస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కలిసినాక రాజతత్వం అనేది మళ్ళీ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఎవరు? శని. అంటే ఆగస్టు మంత్లో మనం పెళ్లి చేసుకుంటున్నాం కాబట్టి శని తత్వం. ఇక్కడ 7 నంబర్ వెరీ డేంజరస్. కానీ ఇక్కడ శని ఏం చేస్తాడంటే మనకు జరిగే పనులన్నీ మన మొబైల్ నంబర్లో ఎండింగ్ ఉన్నా ఎక్కడన్నా ఉంటే మనకు ప్రాబ్లం చేస్తాడు. ఇక్కడ ఆగస్ట్ అంటే ఇక్కడ మధ్యలో ఉంది. మధ్యలో వస్తే ఏం చేస్తాడు? నిన్ను బాగా సానబట్టి పని చేసేలాగా, కష్టపడి పని చేసేలాగా, నిన్ను ఆ పనికి ప్రోత్సహించేలాగా మిమ్మల్ని ముందుకు తీసుకుపోయి శని తత్వము ఒక 10%, ఇక్కడ ఇది 90% డేట్ ప్రభావం ఉంటే ఒక 5% ఈ మంత్ ప్రభావం ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా మీ మంత్ ఏదైతే ఉందో ఈ మంత్ ప్రభావము ఉంటుంది. ఇయర్ ప్రభావం కూడా ఒక 5% ఉంటుంది. మళ్ళీ ఇక్కడ చంద్రుడు ప్లస్ శుక్రతత్వం, ఇవన్నీ కూడా మీ మ్యారేజ్ డేట్ లో ఎనర్జీలో ఉంటాయి. అంటే నేను పర్సంటేజ్ అటు ఇటు కొద్దిగా ఉండొచ్చు, ఇది చూసుకోండి. ఇక్కడ మ్యారేజ్ పవర్ ఇంత బాగుంది. ఈ మ్యారేజే మనకు 2026 లాస్ట్ ఉంది అండి. ఇంకా మళ్ళీ తర్వాత 2028లో ఫిబ్రవరి అంటే 2nd మంత్, 6th మంత్, 11th మంత్, ఈ 3 మంత్స్లో 2028లో ఉంది. దయచేసి అప్పటి వరకు మీ యొక్క సమస్యల్ని పోస్ట్ పోన్ చేసుకోకుండా ఈ 19th ఆగస్ట్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. చాలా తక్కువ పెట్టాం, తక్కువనే డిస్కౌంట్ కూడా ఎక్కువ ఉండదని నేను కొంచెం డిస్కౌంట్ కూడా తగ్గించాను. అడిగి తెలుసుకొని ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోండి. ఇక్కడ గ్రహాల ప్రభావము
మనకి ఎలా పనిచేస్తుంది ఇక్కడ మీకు చిన్నగా చెప్పాను కదా. ఇక్కడ మన మొబైల్ నంబర్లో కూడా 1వ గ్రహం సూర్యుడి గ్రహం, 4 రాహు గ్రహం, 5 బుధుడి గ్రహం, 6 శుక్రగ్రహం, 9 కుజుడి గ్రహం అంటే ధైర్యం. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మన మొబైల్ నంబర్లో ఉండాలని మీ అందరికీ చెప్తున్నాను, చూసుకోండి. ఇక్కడ సూర్యుడు తత్వం అంటే ఒక రాజు ఏం చేస్తాడు, ఆయన ఒక దేశానికి అధిపతి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన పాలనలో మంచిగా ఉండాలి. కొంతమంది రాజులు మనల్ని ఏం చేశారో మనందరికీ చరిత్ర చూసినప్పుడు తెలుస్తుంది. కానీ ఒక రాజు చేసే పని ఎప్పుడు కూడా దేశ ప్రజలు బాగుండాలని చూస్తాడు. కొద్దిగా గొప్ప ఉంటాడు ఖచ్చితంగా, మరీ డేంజరస్గా అయితే ఏమి ఉండడు. 50% అయినా కనీసం రాజతత్వం అనేది ఉండి, ఆ రాజు నేను అందరికీ ప్రజలకు ఒక మంచి ప్రతినిధి కాబట్టి డబ్బును కోటాను కోట్లు ఉంటుంది, డబ్బే తిని వెళ్ళిపోలేడు కదా, ప్రజలకు ఒక మంచి సేవ చేయాలి, ప్రజలకు ఒక మంచి తత్వాన్ని ఇవ్వాలి. ఒక రాజతత్వం అనేది ఉంటిపడి ఒక నంబర్ 1 పొజిషన్లో ఉండేటాగా ఒక సూర్యుడు ఉన్నాడండి. ఇప్పుడు సూర్యుడు ఆయనకు మనకు వెలుతురునిస్తే ఏమొస్తుంది, ఆయనకి ఏమొస్తుందంటే ఆయన ధర్మం, అది ఆయన ప్రకృతిలో యూనివర్స్లో ఆయన ఆ పనే చేయాలి కాబట్టి అది ఆ రాజతత్వం చేసేలాగా మంచి పొజిషన్ నీకు ఇచ్చి 10 మందిని నిన్ను కాపాడమని నీకు ఇచ్చేదే ఆ రాజతత్వం. ఆ 1 నంబర్ ఉంటే అలా పని చేస్తుంది. ఈ 14569 మన మొబైల్ నంబర్లో చూసుకుంటే. 2వ నంబరు ఏం చేస్తుంది, ఈ గ్రహ పిలితం ప్రతి ఒక్కటి కూడా జరుగుతుంది కాబట్టి మీకు క్లియర్గా చెప్తున్నాను. 2వది చంద్రుడి తత్వం. ఈ చంద్రుడి తత్వం ఏం చేస్తాడు, చంద్రుడు మనస్కారకుడు అంటే మనసుతో ప్రతిదీ ఆలోచిస్తాడు. రాజు అలా ఆలోచించలేడు, ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా కావాలి, మంచి పొజిషన్లో ఉండాలని చూస్తాడు. మనసు కారకుడు ఎప్పుడు కూడా ఆలోచనలో పడేసి ఎవరైతే దీనంగా ఫేస్ పెట్టి, అంటే మోసం చేసే వాళ్ళు కూడా దీనంగా వచ్చి ఈ చంద్రుడి దగ్గర ఉంటే నమ్మేసి మన అమ్మతనం అంట సింపుల్గా, నాన్న ఎలా ప్రవర్తిస్తాడో అమ్మ అలా ప్రవర్తించదు కాబట్టి ఎప్పుడు కూడా స్లో ఉంచుతుంది, అన్నిటికి కూడా నమ్మేసి ఇబ్బందులు పెడుతుంది. చంద్రతత్వంతో ఉండకండి. మొబైల్ నంబర్ ఎండింగ్ కూడా ఈ నంబర్ ఉండకూడదు, ఈ నంబర్ కూడా ఉండొద్దు. గురువు తత్వం. గురువు ఏం చేస్తాడు, మనకి గురువు తత్వం మనకు చదువునిస్తాడు, విద్యాబుద్ధుల్ని ఇస్తాడు, బంగారాన్ని ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. కానీ ప్రతిదీ కూడా స్ట్రాంగ్ ఇస్తాడు. కానీ ఆయన చేసే పనితో మనకు లాస్ అనేది జరుగుతుంది. ప్రతి దాంట్లో ఆవేశం ఉంటుంది. వెహికల్లో ఉంటే ఆవేశానికి గురవుతారు. అదే మొబైల్ నంబర్ ఎండింగ్ ఉంటే ఇక్కడ కూడా ఆవేశానికి గురై పెట్టుబడులు పెట్టుకునేలా చేస్తుంది, నష్టపోయేలా చేస్తుంది. పెళ్లి డేట్లో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ఈ గురుతత్వం అనేది ఇలా బ్యాడ్ చేస్తుంది. అంటే విద్యాబుద్ధులు అవసరమే, మనకు అమ్మతనం అవసరమే, రాజతత్వం అవసరమే. కానీ ఎక్కడుండాలో అక్కడ ఉంటేనే ఆ తత్వాన్ని అనేది చేస్తుంది. ఇది ఈ తత్వాలు చెప్తున్నాను. నెక్స్ట్ రాహు ప్రభావం ఏం చేస్తాడు, ఆయన మనకు నాలెడ్జ్ కావాలి, ఒక విజన్ కావాలి. నేను పలానా దగ్గరికి వెళ్ళాలి, పలానా చెయ్యాలి, పలానా అక్కడికి పోవాలి, పలానా ఇక్కడికి పోవాలి, ఇవన్నీ కూడా చేయాలని ఆలోచిస్తుంటాడు. కానీ గొడవలు కూడా వచ్చుకునేలాగా చేస్తాడు. ఇది కూడా ఇది. తర్వాత బుధుడి ఎనర్జీ మనకి ఎలా ఉంటుంది, బుధుడు అంటే వ్యాపార కారకుడు. నీకేమిస్తున్నాను, ఒక పెన్ ఇస్తున్నాను, దీనికి ఎంత, 10 రూపాయలు ఇవ్వాల్సిందే అంటే అంత ఖచ్చితమైన పని ఉంటుంది. ఈ మొబైల్ నంబరు కింద చూడండి, ఫైల్ డబల్ ఉంటాయి. అందుకనే ఖచ్చితంగా మా వాళ్ళు ఉంటారు, ఆఫీస్ వాళ్ళు, ఇది ఇంత పేమెంట్ చేస్తేనే మేము ఇస్తామంటుంటారు. ఇది చూసుకోండి. అట్లాగా బుధతత్వం అనేది అలా వస్తుంది. శుక్రతత్వము ఎప్పుడు కూడా మనీ సంపాదిస్తాడు, మంచి విద్యా బుద్ధుల్ని ఇస్తాడు, డబ్బును వచ్చేలా చేస్తాడు, సుఖ సంతోషాలు ఉంటాయి. సుఖము సంతోషం చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే మొబైల్ నంబర్ ఎండింగ్ 5 కానీ 6 కానీ ఇస్తుంటాం, చూసుకొని చేసుకోండి. ఎందుకంటే ఈ శుక్రతత్వంతో అలా జరుగుతుంది. నెక్స్ట్ కేతువు, భక్తి భావం. ఎప్పుడు కూడా ఫ్యామిలీతో లేకుండా భక్తితో వండుకుంటూ, లేకపోతే ఒంటరితనం వండుకుంటూ, భక్తి ఉండాలని లేదు, ఎప్పుడు కూడా స్పిరిచువల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ 7 నంబర్ మన మొబైల్ నంబర్ ఎండింగ్ ఉంటాయి. 8 వచ్చేసి శని, ప్రతిదానికి స్లో చేపిస్తాడు. ప్రతి దాంట్లో మనకి అంటే లాస్ట్ అంటే అధికారం ఎప్పుడైతే ఈ నంబర్లకి ఇస్తే ఆ తత్వాన్ని ఇస్తుంది. ఇక్కడ కుజుడు కూడా మన లాస్ట్ నంబర్ పెట్టుకుంటారు ఎక్కువ రాజకీయాలలో అక్కడిక్కడ. కానీ
మనిషికి ధైర్యాన్ని ఇస్తుంది, మనకు ఆస్తుల్ని ఇస్తుంది, అన్ని ఇస్తుంది, కానీ మనిషిని లెక్క చేయకుండా చేస్తుంది, ఇది చేస్తుంది. ఇవన్నీ తత్వాలు చెప్పాను కదా మీకు. ఇక్కడ ఇవన్నీ కూడా ఒక మంత్రిగణం, అంటే సూర్యుడు పాలించేవాడు, వీళ్ళందరూ కూడా మంత్రులు. ఈ విషయం ఈ గ్రహాల గురించి ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మంది నాకు కాల్ చేసినప్పుడు కొన్ని బుక్స్ చదివి అంత చదివి, ఇక్కడ ఈయన రాజు అయితే వీళ్ళందరూ 8 మంది మంత్రులు. ఈ మంత్రులు ఒకరికి ఒకరి పడదంటగా సార్, 3 నంబర్కి 6 పడదంటగా సార్. ఎందుకు పడదండి? మంత్రివర్గం, ఇక్కడ ఈయన ఇచ్చేది గురుతత్వం, ఈయన ఇచ్చేది డబ్బునిస్తున్నాడు. ఇక్కడ గురువుకి డబ్బు అవసరం లేదా? నెవర్. ఏ నంబర్కి కూడా ఏ నంబరు పడకపోవడం అనేది లేదు. దయచేసి ఈ అపోహ వదిలేయండి. ఒకవేళ మీకు 9 నంబర్స్ గ్రహ ప్రభావం ఉంటే కనుక నంబర్ ఒక చోట కరెక్ట్గా జంబ్లింగ్ అయి ఉంటే తప్ప కరెక్ట్గా పనిచేయదు. ఒక్కొక్క స్థానంలో స్థాన బలాలు కరెక్ట్గా లేకపోతే ఆ స్థానాన్ని డెవలప్మెంట్ చేయనీయదు. అంతే తప్ప 3లో 6 ఉంటే ఏమవుతుందో, 6లో 3 ఉంటే ఏమవుతుందో, ఇవన్నీ దయచేసి పెట్టుకోకండి. నాకు 3 నంబర్ డేట్ ఆఫ్ బర్త్ సార్, నాకు 6 నంబర్ టోటల్ పడదంట కదా సార్. మరి నాది 1 నంబర్ టోటల్ కదా, నాకు కూడా 6 పడదు, మరి నా టోటల్ 6 కదా టోటల్ నంబర్. అది కాదండి. దయచేసి మనకు రాజుతత్వం కావాలా, చంద్రుడి తత్వం కావాలా, గురుతత్వం కావాలా, రాహుతత్వం కావాలా, బుధుడి తత్వం కావాలా, శుక్రతత్వం అంటే డబ్బు తత్వం కానీ బిజినెస్ కానీ ఏది కావాలి, రాజతత్వం కావాలా, లేకపోతే కుజుడి తత్వం కావాలా? కుజుడు ధైర్యాన్ని ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తూ పోతాడు. అలాగే శనితత్వం కావాలా, స్లో మూమెంట్ కావాలా, అలాగే భక్తి భావం కావాలా, మీకు ఏది కావాలి అది. కానీ ఇక్కడ ఒక నంబర్కి ఒక నంబర్ పడకపోవడం కానీ ఇలా ఉండదు. ఇక్కడ గ్రహాల టైప్లో ఉన్నప్పుడు అలాంటి నంబర్స్ పడకపోయి ఉండొచ్చు, అది ఆస్ట్రాలజీలోనే జరుగుతుంది. న్యూమరాలజీలో నంబర్స్ ఒకదానికి ఒకరు పడకపోవడం అనేది లేదు. ఈ గ్రహతత్వాన్ని కరెక్ట్గా చేసుకొని 100% మీరు ముందుకెళ్ళాలంటే, సక్సెస్ కావాలంటే మీ యొక్క నంబర్స్ కావచ్చు, మ్యారేజ్ డేట్స్ కావచ్చు, ఈ గ్రహ ఎనర్జీస్ కావచ్చు, ఖచ్చితంగా ఉంటే 100% లైఫ్ మనందరికీ వచ్చేలా చేస్తుంది. థ్యాంక్ యూ.